అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. అక్కడ శివుని పాదముద్రలు ఉన్నాయి. అక్కడ మహాశివుడు నివసించాడనడానికి ఆధారాలు లభిస్తున్నాయి. ఎందరో యోగులు ఆ కొండల్లో, కోనల్లో, అడవుల్లో మహాయోగులు, సిద్ధులు తపస్సు, సాధన చేశారనడానికి ఆధారాలు లభిస్తున్నాయి. ఎన్నో శిథిల శివాలయాల ఆనవాళ్లు లభిస్తున్నాయి. ఆ పవిత్ర ప్రదేశం ఉండేది ఎక్కడో కాదు, మన ఆంధ్రదేశంలోనే. మన ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలోని సిద్ధవటం అటవీ ప్రాంతమైనటువంటి లంకమల అభయారణ్యంలో 4వ శతాబ్ది నాటి మానవుల ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాక ఆ ప్రాంతంలో ఇంకా ఎలాంటి విశేషాలు, చరిత్ర దాగున్నాయనేటువంటి ఉత్సుకత పెరుగుతూ ఉంది. దీనికి తగ్గట్టుగా రోజుకో కొత్త విషయం బయటికి వస్తూ ఉంది. కొత్తగా సిద్ధవటం అటవీ శాఖ క్షేత్రాధికారిని బి కళావతి వెలుగులోకి తెచ్చినటువంటి ఫోటోల ఆధారంగా మరిన్ని విషయాలు బాహ్య ప్రపంచానికి తెలిసాయి. ప్రస్తుతం ఆ కథనానికి మరింత బలం చేకూర్చేటువంటి మరిన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. ఒకే చోట గుహ, బండపైన శాసనం, శిథిలమైనటువంటి శివాలయాల ఆనవాళ్లు, శివుని పాదముద్రలు, అక్కడే పైనుంచి కిందికి దుమికేటువంటి జలపాతం, ఇలా అన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చిన ఈ ప్రాంతానికి కైలాస కోనగా పేరుంది. అంటే శివుడు నివసించిన ప్రాంతం అని అర్థం. కాబట్టి శైవం ఏ స్థాయిలో ఇక్కడ వర్ధిల్లిందో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందిన ఆధారాల్ని పురావస్తు శాఖ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఈ ప్రాంతంలో శైవక్షేత్రం వర్ధిల్లిందని, ఆనాటి శైవులు బండలపై చెక్కినటువంటి శాసనాలు, ఇతర గీతల ద్వారా వెల్లడవుతూ ఉంది. శాసనాలను బట్టి 4వ శతాబ్ది నాటి శైవులు ఇక్కడ ఉన్నట్టు నిర్ధారిస్తున్నారు. అప్పట్లో ఎలాంటి ఆయుధాలు వినియోగించారో తెలిపేలాగా బండలపైన వాటి ఆకృతి తెలిపేలాగా చెక్కారు. మరోచోట శాసనం, పక్కనే శివలింగాకారం ఉన్నాయి. ఇక్కడి శిథిల ఆలయాల నిర్మాణం కోసం చతురస్రాకారంలో ఉండేటువంటి బండలను వినియోగించారని వాటిని బట్టి స్పష్టమవుతోంది. శైవ క్షేత్రాలు ఉన్నట్టు గుర్తించినటువంటి ప్రాంతానికి సమీపంలోనే పై కైలాస కోన ఉంది. ఇది అద్భుతమైనటువంటి జలపాతం. పైనుంచి జలపాతం కిందకు దూకేటువంటి ప్రాంతం అత్యంత భయంకరంగా కనిపిస్తుంది. కొండ నడుమ దూకేటువంటి జలపాత ప్రాంతం ప్రకృతి సౌందర్యాన్ని తలపిస్తుంది. ఈ జలపాతం పైనుంచి కిందకు జారితే కైలాసానికి చేరినట్టే. అందుకనే దీని పేరు పై కైలాసంగా ప్రాచుర్యంలో ఉంది. జలపాతం దిగువన గుహలు, ఆలయాలతో కూడినటువంటి ప్రదేశమే దిగువ కైలాస కోన. లంకమల మొత్తం 36,000 హెక్టార్ల మేర విస్తరించుండగా అందులో సిద్ధవటం రేంజ్ పరిధిలో 26,000 హెక్టార్ల అభయారణ్యం ఉంది. అడవిలోని కొండూరు బీటిలో శైవక్షేత్ర ఆనవాళ్లు విస్తృతంగా లభ్యమయ్యాయి. దిగువ కైలాస కోనగా పిలువబడేటువంటి ఈ ప్రదేశంలో అరెకరం విస్తీర్ణంలో 10కి పైగా శివాలయాల శిథిలాలున్నాయి. వీటికి సంబంధించినటువంటి పునాదులలో బండరాళ్లు, వాటి నిర్మాణం కనిపిస్తున్నాయి. పడిపోయిన గోడలు, వాటి శిథిలాలు ఉన్నాయి. దీన్ని ఆధారంగా చేసుకునే వాటిని ఆలయాలుగా భావిస్తున్నారు. ఈ చోటనే గుహను కూడా గుర్తించారు. ఆలయాల దగ్గర పూజల నిర్వహణ, గుహలో సిద్ధులు, యోగులు తపస్సు చేసుకునేవాళ్ళు అనేటువంటి విషయం కూడా అక్కడ వెల్లడవుతా ఉంది. ఇక్కడే శివుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఒక వీరుడి విగ్రహం కూడా దొరికింది. ఈ ప్రాంతం దిగువ కైలాస కోనగా ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. ఈ అడవికి సమీపంలో సిద్ధవటం గ్రామం ఉంది. అంటే సిద్ధులకు ఈ ప్రాంతం నివాసమని భావిస్తున్నారు. దీనివల్లే సిద్ధవటం అని పేరు వచ్చిందని చెబుతారు. ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఇంకా పురావస్తు శాస్త్రవేత్తల పరిశోధనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఎన్నెన్ని విశేషాలు, రహస్యాలు తెలుస్తాయో చూద్దాం. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.